రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బద్వేల్ హిందూ ధర్మ రక్ష వేదిక సభ్యులు ఆర్డీఓ ద్వారా బహిరంగ లేఖను సమర్పించారు. బద్వేల్ పట్టణంలోని హిందువులు కులాలకు రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రికి హిందూ ధర్మాన్ని కాపాడాలని అభ్యర్థన చేశారు. హిందూ దేవాలయాలలో వచ్చే ఆదాయం పూర్తిగా హిందూ ధర్మానికే ఖర్చు పెట్టాలని, అలాగే ప్రతి సంవత్సరం జమా ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. హరిజన వాడలలో మత మార్పిడి ఎక్కువగా జరుగుతున్న కారణంగా ఈ సంవత్సరం దేవాదాయ శాఖ టీటీడీలపై వచ్చే ఆదాయం పూర్తిగా హరిజన వాడలలో దేవాలయాలు నిర్మించడానికి ఖర్చు పెట్టాలని కోరారు. ఈరోజు ముఖ్యమంత్రికి మేము బహిరంగ లేఖ ఇస్తున్నాం. హిందూ ధర్మానికి అంటే హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయము హిందూ ధర్మానికే ఖర్చు పెట్టాలి. ఏ మతానికి ప్రభుత్వము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు. ప్రభుత్వ సొమ్ము కూడా ఒక్క పైసా కూడా ఏ మతానికి ఖర్చు పెట్టకూడదు. ఎవరి మతాలు వాళ్ళు చూసుకుంటారు. కేవలం పేదలకు పెట్టండి, అభివృద్ధి చేయండి. అంతేగాని ప్రత్యేకంగా ఏ ఒక్క మతానికి ఒక్క పైసా కూడా మీరు వినియోగించేదానికి లేదని మేము ప్రభుత్వ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకు ఉన్నది వచ్చేసి ఏకైక భారతదేశం వచ్చేసి హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం ఇది ఒక్కటే. అన్ని మత ప్రచారం విచ్చలవిడిగా జరుగుతుంది. అలాగే వచ్చేసి మన దేవాలయాలకు వచ్చే ఆదాయం ఉండిలో వచ్చే ఆదాయం అంతా వచ్చేసి ఇతర అన్ని మతస్థులకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మనకు ఎక్కడా లేని నష్టం జరుగుతుంది. అలాగే మన హరిజన వాడల్లో ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి రామాలయాలు ఇవన్నీ కట్టించి, అలాగే మన హిందూ మతం మారకుండా వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి హిందూ మతం మీద ఎవరైతే కూడా అన్ని మత ప్రచారం చేస్తారో వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మనం వేసే హుండీ డబ్బుల్ని వేరే మతస్థులకి వేరే వాళ్లకు ఖర్చు పెడుతున్నారు. అది తప్పుగా మేమందరం భావిస్తున్నాం. హిందూ బంధువులందరూ కూడా ఇది గుర్తించాలి. ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి కూడా మన హిందువుల కోసం ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇంతవరకు వాళ్ళకు దేవాలయాలనే లేకపోవడం వలన ఇతర మతాలకు వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు.